అందరికీ నమస్కారం. దత్తపది పూరణల శేషభాగానికి స్వాగతం. దత్తపది మిగిలిన అంశాలు స్వీకరించే ముందు ఒక 5 ఆశువులు తీసుకుందాము. ముందుగా రంగరాజు పద్మజ గారు. సభా సరస్వతికి నమస్కారం. హలో, ఇప్పుడు నేను పేర్లు చదివిన వాళ్ళు వచ్చి వేదిక పైన కూర్చోండి. విద్యానాథుడి తిరునగరి పద్మ, కె రాజిరెడ్డి, పోలోజు శ్రీహరి, సంగీతం నరసింహారావు గారు, వీళ్ళు వేదికపైకి రండి. సభా సరస్వతికి నమస్కారములు. అవధాన గారికి శుభాభినందనలు. విద్యానాథుడి కాలం నుండి కూడా ఓరుగల్లు నగరం కళల కాణాచి, ఇంకో తారకాణమే ఇంతమంది కవి పండితులు సాహిత్యాభిమానులతో నిండిన ఈ సభను చూసి చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి మా నాన్నగారు ఇప్పుడు లేకపోయి వారు ఇంకా సంతోషపడదురు అని కొంచెం మనసు కొద్దిగా దిగులుగా కూడా ఉంది. ఈనాటి ముఖ్యంగా ఈ వేదిక తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయం, ఈ పద్య కవితా వేదిక వాళ్ళు కూడా కాకతీయ పద్య కవితా వేదిక వాళ్ళు నిర్వహిస్తున్న ఈ సందర్భంగా ఆనాటి కాకతీయుల వైభవము, అందులోని మహిళా రచయిత్రుల యొక్క నాకు ఒక స్ఫురణ కలుగుతుంది. దాంట్లో నాకు కావాల్సింది ఏమిటంటే రేపటి రచయిత్రులకు ఆనాటి రచయిత్రులు ఒక సందేశం ఇచ్చినట్టుగానో లేదు ప్రేరణగా గానో నాకు ఆశువుగా వినిపించండి. ఈ అవకాశం ఇచ్చిన వేదికకు అనేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారం. అప్పటి రచయిత్రులు అంటే మీ ఉద్దేశంలో ఎద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి, వీళ్ళనా? అయితే కవయిత్రులు అనండి, రచయిత్రులు అంటే నాకు సందేహం వచ్చింది. నాటి కవయిత్రులు రంగాజమ్మ, ముద్దుపల్లని, ఇప్పటి కవయిత్రులకు వాళ్ళు నాటి కవయిత్రుల నుండి నేటి కవయిత్రులు పొందే స్ఫూర్తి. ఆశువు కనుక మీ స్వేచ్ఛాఛందంలో
ఇక మీరు చెప్పే పని లేదు. అదే నాటి కవయిత్రులెల్లరు నవ్యభవ్య కావ్యరాజిని అందించి ఘనతకెక్క. కావ్యరాజిని నందించి ఘనతకెక్క. కావ్యరాశిని నందించి ఘనతకెక్క. కావ్యరాశిని లిఖించి సృజించి నేటి కవులకు స్ఫూర్తిగా నిలిచినారు. నాటి కవయిత్రులెల్లరు నవ్యభవ్య కావ్యరాశిని నందించి ఘనతకెక్కి నేటి కవిలోక స్ఫూర్తిగా. కవిలోక స్ఫూర్తి అంటే కాగురు అవుతుంది. ప్రేరణ. కవులకు స్ఫూర్తి. గురువుగారు చందశాసనుడు. నేటి కవిలోక స్ఫూర్తికి బాట వేసి చందశాసనుడు. నేటి కవులకు నేటి కవులకు స్ఫూర్తిగా నిలిచినారు. వారి బాటనే వారి బాటనే పయనించి వరల వలయు. బాగుంది. తర్వాతి ఆశువు సింగీతం నరసింహారావు గారు. హలో, సభా సరస్వతికి నమస్కారం. ఇక ఈ వరంగల్లో నడిబొడ్డున జరుగుతున్నటువంటి అవధానం శ్రీ చేపూరు శ్రీరాములు గారికి నమస్కరిస్తూ, మీరు ఈ జిల్లాలో పుట్టి ఈ జిల్లాలోనే ఇంత నడిబొడ్డున ఇంత శతావధానం జరుపుకుంటున్నప్పుడు మీకు పొందుతున్నటువంటి అనుభూతిని పద్యంగా చెప్పగలిసి ఆశుగా. నాదు మనసున మొలకెత్తే మోదమెంతో. నాదు మనమున మొలకెత్తే మోదమెంతో తనువు పులకించి పొందితి తన్మయతను. పృచ్చకాళియ తోడుగా ప్రేమజూప నడుచుచున్నాను ఈ రీతి నవ్యగతుల. బాగుంది. తర్వాత ఆశువు ఇవ్వవలసిందిగా తిరునగరి పద్మ గారు. సభా సరస్వతికి నమస్సుమాంజలు. ఈరోజు ఈ శతావధానంలో పాల్గొనడం ఒక సింధువులో చిన్న బిందువులాగా నాకు ఒక చిన్న అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా భావిస్తూ, ఆశువుగా ఒక చిన్నది అడుగుతున్నా సార్. పెన్షన్ అంటేనే అందరూ పెన్షన్ తర్వాత రిటైర్డ్ అయ్యే తర్వాత మనకు వచ్చే డబ్బులతోని అమ్మాయి పెళ్లి చేద్దామని లేదో ఇల్లు కట్టుకుందామని ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ రిటైర్డ్ ఉద్యోగులు ఆ బాధలు తెలుసు, కానీ
పాత పెన్షన్ విధానాన్ని బలపరుస్తూ స్వేచ్ఛాచందంలో ఒక పద్యాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాం. అదే అడిగింది ఇప్పుడు అడిగింది అదే సార్, గోప్యంగా కాదు. రిటైర్డ్ అయిన వాళ్లకు వాళ్ళు మనం దాచుకున్న డబ్బులే కదా మనకు, ఆ డబ్బులు మనకు రావట్లేదని అయితే నేడో రేపో అవి వస్తాయనుకోండి, కానీ కొందరికి ఇప్పుడు కొత్త పెన్షన్ స్కీములో అది లేదు. సిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పాత పెన్షన్ విధానాన్ని బలపరుస్తూ ఆశువుగా ఒక పద్యాన్ని చెప్పవలసిందిగా శ్రీరామ్ గారిని కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. లేవు లేవు గ్రాట్యుటీ పెన్షన్లు లేవు గ్రాట్యుటీ పెన్షన్లు లేవు కలల సౌదము నిలిచెను గాలిలోన. కూలేను నిలిచాను, కలల మేడలు నిలిచాను గాలిలోన. కలత పెరిగెను చిరునవ్వు తొలగిపోయే. కలత పెరిగెను చిరునవ్వు తొలగిపోయే. పాత పెన్షన్ వచ్చిన ప్రీతి గలుగు. బాగుంది. పాత పెన్షన్ వచ్చిన ప్రీతి కలుగు. తర్వాత కె రాజిరెడ్డి గారు. పాతది. సభకు నమస్కారం అండి. అవధానుల వారికి, గురువులకి అందరికీ నమస్కారం అండి. రామాయణంలో సీతమ్మ గొప్పతనాన్ని తెలుపుతూ మండోదరి తన ఔన్నత్యం తెలిసే విధంగా రావణునికి చెప్పాలండి. వృత్తపద్యంలో మీకు నచ్చిన వృత్తపద్యంలో చెప్పండి. ఆశకు నిర్దేశం లేదండి. రావణునకు మండోదరి హితబోధ. స్థూలంగా చెప్పాలి. సీతౌన్నత్యం. ఇప్పుడు మీరు చెప్పిన పదాన్ని సీత ఔన్నత్యము అని కందపద్యం మొదలు పెడితే అవతాన్ని మండోదరిగా రావచ్చా? మీరు అదే సీత ఉన్నత్యము చెప్పాను. మీ ఇష్టం.
గురుగారు ఇచ్చిన సలహాతోని అదే మొదలు పెడదాము. సీత ఔన్నత్యము చెప్పాను. గురువే కదా. సీత ఔన్నత్యము చెప్పాను. నీతిని బోధించే భర్త నిర్మలుడగుటన్. నిర్మలుడగుటన్ అతను నిర్మలుడు కావటానికి నీతిని బోధించే కావడానికి అనే అర్థం రాదు అక్కడ. అగుటన్ నిర్మలుడగుటన్. అదే అగుటన్ అంటే కావడానికి అనే అర్థం రాదు. నిర్మలుడనగా అవగా అనే ప్రయోగం అనగా నిర్మలుడు అనగా కాదు. అవగా అనేది తప్పు కదా, నిర్మలుడు అనగా. సరి అయిన ప్రయోగం కాదు. ఓకే. నీతిని బోధించే భర్త నెమ్మది చేరన్. జీరన్ గలగన్, నెమ్మది గలగన్. స్పీత పతివ్రత యగుచును. అంటే పతివ్రతలలో తెల్లని వాళ్ళు నల్లని వాళ్ళు కూడా స్వచ్ఛమైన. ఉన్నారా? స్పీత. స్పీత పతివ్రత యాగుచును. జేతగా మండోదరి అని తెలిపి. జేతగా చేతో మోదమ్ము నిడగా జేతగా నిలిపెన్. జేతగా నిలిపెన్. ఎవరిని? రావణుడా? సీతను. ఓకే. అంటే ఈ పద్యంలో కర్త ఎవరో ప్రస్తావించలేదు, అదిగా ఊహించాల్సిందే. ఆ తర్వాత కె రాజిరెడ్డి గారు కదా ఇప్పుడు అడిగింది. తర్వాత పోలోజు శ్రీహరి గారు. అవధాని గారికి, సభికులందరికీ కూడా నమస్సులు. నేటి విద్యార్థులు వాణి కృప లేక చరవాణి బారిన పడి చదువులు పక్కనెట్టుచున్నారు. వారిని సవరించే విధంగా మీ స్వేచ్ఛ చందంతో పద్యం చెప్పాల్సిందే కోరుచున్నాను. చాలా చాలా వచ్చినాయి. వాణిని వదిలి చరవాణి పట్టుకుంటున్నారు. వాణిని వదిలి నేటి విద్యార్థుల తీరు మీద, నేటి చదువుల మీద చాలా వచ్చినాయి ఆశలు, సమస్యలు.
ఇక ముందు వారు కొంచెం తక్కువ చేస్తే మంచిది, ఇక ముందు అడిగేవారు. వర్ణాలలో కూడా ఉన్నాయి, సమస్యలలో కూడా ఉన్నాయి, దత్తపదులలో కూడా ఉన్నాయి. వాణి నెరుగరు దృష్టి చరవాణి పైన. దృష్టి చెర అంటే ఒక లఘు ఎక్కువైందా? చదువులెరుగరు చక్కగా సాగలేరు. చదువులెరుగరు చక్కగా సాగలేరు. నీతి భీతియు లేనట్టి నేటి రీతి. నీతి భీతియు లేనట్టి నేటి రీతి. చూడ చోద్యమే పృచ్ఛక శోభలేవి. చూడ చోద్యమే పృచ్ఛక శోభలేవి. అదే దృష్టి చెర. భోజనానికంటే ముందు 8 దత్తపదులు చూసుకున్నాము. ఇప్పుడు 9వ దత్తపది ఇచ్చినవారు చీదెల్ల సీతాలక్ష్మి గారు. వారు ఇచ్చినటువంటి దత్తపది పోక, రాక, చీకు, చింత. ఈ పదాలతో శ్రీకృష్ణుని బాల్య చేష్టలను వర్ణించమన్నారు, స్వేచ్ఛావృత్తం అన్నారు. చీకు, చింత, పోక, చీకు చింత, పోక, రాక. పోక, రాక, చీకు, చింత. పోక రాక. ఇందులో రెండవ పదాన్ని మీరు మొదటి పాదంలో వేసుకున్నారు. ఇప్పుడే వద్దులేండి, ఆపండి. రాక వేసుకున్నాం మొదట. రాక వేసుకున్నారు. మళ్ళీ పెట్టినాం. ఈ సెషన్కు అప్రస్తుతానికి విట్టుబాబును ఆహ్వానిస్తున్నాను. ఈ నోరు మీతోనే ఉంది. ఇక్కడ తీసుకుంటారు. ఇక్కడ ఉంది ఒకటి. అది సారీ, అది సారీ. ఇక్కడ అవసరం లేదు.
రాక అని ఉపయోగించాము. శ్రీకరమైన రాకకిల ప్రీతిగా గోరుచు గొల్లభామలే, ప్రీతిగా చూచిరి గొల్లభామలే మొదటి పాదం చెప్పడం జరిగింది. శ్రీకరమైన రాకకిల ప్రీతిగా చూచిరి గొల్లభామలే, గొల్లభామలే. చీకులు చీకులు పెంచు చింతలను చీరలు చేయొచ్చు దోచువర. చీకులు వీడి చింతలను చీరలు చేయుచు దోచువానికి, అంటే ఆ చింతలనే చీరలు చేసి దోచిండు. ఆయన దోచిన చీరలు ఏంటంటే చింతలే. చీకులు వీడి చింతలను చీరలు చేయుచు దోచువానికై ప్రాకటమైన చేష్టలను ప్రాభవమెన్నడి రాకపోకలను, ప్రాకటమైన చేష్టలను ప్రాభవమెన్నడి రాకపోకలను ఇంకొకటే చింత కూడా వచ్చింది కదా. అయ్యా అవధాని గారు, ఎలాగో రాక కృష్ణుడి గురించి అనగానే ఆయన బ్రహ్మచారి అంటారే, మరి 16,000 మందిని పెళ్లి చేసుకున్నాక బ్రహ్మచారి ఎట్లయితాడు అని ఒక డౌట్. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మలో చరించేవాడు బ్రహ్మచారి, బ్రహ్మలో బ్రహ్మ జ్ఞానంతో చరించేవాడు బ్రహ్మచారి. పెళ్లి కాని వాళ్ళందరూ కాదు, పెళ్ళైన వాళ్ళందరూ కాదు. అదే అభ్రమం విభ్రమం. ఓకే. శోకము తీర్చు కృష్ణునికి శోభలు పెంచిరి ముద్దులు ఇచ్చుచున్. గొప్ప కృష్ణుని చేష్టాలు. తర్వాత గుంటి విష్ణుమూర్తి గారు ఇచ్చినటువంటి దత్తపది ఒకసారి శ్రీకరమైన రాకకిల ప్రీతిగా చూచిరి గొల్లభామలే, చీకులు వీడి చింతలను చీరలు చేయుచు దోచువానికై ప్రాకటమైన చేష్టలను ప్రాభవమెన్నడి రాకపోకలన్ శోకము దీర్చు కృష్ణునికి శోభను పెంచిరి ముద్దులిచ్చుచున్. తర్వాత గుంటి విష్ణుమూర్తి గారు ఇచ్చిన దత్తపది నీరా, సారా, బీరు, వైను ఈ పదాలతో శివస్తుతి చేయమన్నారు. నీరా, సారా, బీరు, వైను. మొదటి పాదం నీరాజనమిడి శివునికి, కందపద్యం. నీరాజనమిడి శివునికి సారార్ద్రం మనఃపునీత సత్తువ నీవై. పునీత శక్తి. సారార్ధం మనఃపునీత శక్తి వినీవై. నీరాజనమిది శివునికి సారార్ధ మనఃపునీత శక్తి వినీవై.
నూరుము శివనామము మది. నూరుటం, మదిలో నూరటం. శక్తి ఎందుకంటే వైను రావాలి కదా, వైను. వస్తా. వైన్ 2 సీసాలు, 2 గ్లాసులు. పూర్ణార్ద్ర మనఃపునీత శక్తివి నీవై నూరును మధు శివనామము నూరగా మధు శివనామము. ఇంకేం కావాలి? నూరగ శివనామము మది. నూరగ శివనామము ఓకే వస్తా బీరు వస్తుంది. పర్వాలేదండి. నూరగ శివనామము మది. వారికి అభయం ఉన్నది. ఓరిమినే జూప తొలగు. బీరు కావాలి కదా. అవధాని గారికి బీరు కావాలట. నిర్వాహకులు చూడండి కొంచెం. ముందు సార్ అదే వారు అభయలు అన్నాను కదా. అంతే. ఓరిమినే జూప బీరు ఓవును బాధల్. బీరు ఓవను బాధల్ బీరు. ఓరిమినే చూప బీరు ఓవును బాధల్. అవును అవధాని గారు. అయ్యా తర్వాత ఒకసారి చదవండి. వద్దా చదువుతారు ఒకసారి. చప్పట్లు కొట్టారు కదా, ఇంకా మీరు శాంతించండి. తర్వాత ఇదేమిటి? 11వ తక్కళ్ళపల్లి స్వాతి గారు, అన్నం పప్పు చారు కూర, భగవద్గీత పైన పద్యం చెప్పమన్నారు. సంపూర్ణ భోజనం. అన్నం పప్పు చారు కూర. అన్నం భగవద్గీత సంపూర్ణ పప్పు భోజనం. చారు కూర. అన్నం పప్పు చారు కూర. అవును అవధాని గారు, ఇందాక పద్యం వింటుంటే మళ్ళీ ఇప్పుడు సంశయాలు వింటుంటే ఒక అనుమానం వచ్చింది. ఇప్పుడు మీరు ఎవరింటికైనా వెళ్తే అయ్యా రండి మీరేం తీసుకుంటారు, నీరా అని అడిగితే ఏం చెప్తారు? మంచినీళ్ళు అని చెప్తాను. మంచినీళ్ళు అని చెప్తారా? నీరా అంటే మంచినీళ్ళు అంటారట. నీరా వద్దు. వృత్తంలో అడిగారు కదా, చెంపకమాలు అడిగారు. 7 గంటలకి అయితే నీరా ఓకే. సంపూర్ణ భోజనం కావాలి. కూర అన్నం పప్పు చారు అన్నారు కదా. మొదటి పదం సమరము నందు పార్థునికి చక్కని బోధల చారుమూర్తి అయి. చారు వచ్చేసింది, ముందే చారు పోశారు. ప్రమదమే అన్నమై అంటే అయ్యా రసో వైసహ అన్నారు కదా, ఆయన సాక్షాత్తు భగవంతుడు. ఆయన చారు కాకపోతే మరేంటి, ఆయనే రసము. ప్రమదమే అన్నమవును. ప్రమదమే అన్నమవును. మరి పప్పన్న ధైర్యమే ఓర్మి కూరయ్యై. 3 పదాలు ఒకే లైన్లో వచ్చేసి ఒకే పాదంలో. అన్నము పప్పు కూర 3 పదాలను ఒకే పాదంలోకి తీసుకొచ్చారు. ఓర్మి కూరయ్యై. ఇప్పుడే కలిసి ఉంటాయి కదా. అంటే అన్నీ ఒక నోరులోకే వెళ్ళాలి కాబట్టి నోటిలోకి ఏకపాదిగా నడిచి వచ్చాయి. చెప్తా మొత్తం చెప్తా సార్. మళ్ళీ ఇప్పుడు చెప్పనా? 2వ పదమా? ప్రమదమే అన్నమవును. ప్రమదమే అన్నము, సంతోషమే అన్నం. ప్రమదమే అన్నమవును. మరి పప్పకు ధైర్యమే, పప్పు ధైర్యం. ఓర్మి కూరయ్యవు, ఓపిక కూర. అంటే ధైర్యం గట్టిగా ఉండాలంటారు పప్పులాగా. అది గట్టిగానే కాబట్టి రమణము తోడ జీవనము ప్రాభవమెన్నుచు సాగగావలెన్.
రమణము తోడ జీవనము ప్రాభవమెన్నుచు వెన్ను చూపకన్ గమనము సాగగావలెను కమ్మగా చెప్పాను కృష్ణుడు అప్పుడు. ఎందుకంటే ఈ కూరలు కాబట్టి కూరల సంబంధం కాబట్టి కమ్మగా చెప్పాను కృష్ణుడు అప్పుడు. సమరమునందు పార్థునికి చక్కని బోధల చారు మూర్తి అయి ప్రమదమే అన్నమౌను మరి పప్పన ధైర్యమే ఓర్మి కూరయై రమణముతోడ జీవనము ప్రాభవమెన్నుచు వెన్ను చూపకన్ గమనము సాగగావలెను కమ్మగా చెప్పెను కృష్ణుడచ్చటన్. అది తర్వాత కరెక్ట్గానే ఉంది. సాగబోవునని అంటదా? గమనము సాగగావలెను కమ్మగా చెప్పెను కృష్ణుడచ్చటన్. గమనము సాగ నిమ్మనుచు కృష్ణుడు చెప్పెను అంటాను. సార్ ఓకే, నెక్స్ట్. అది తర్వాత నల్ల మాధవి గారు వారిచ్చిన పదాలు స్వావలంబన, విద్యావంతం, సమానత్వం, ఆత్మవిశ్వాసం, మహిళల గురించి చెప్పమన్నారు. స్వావలంబన నొందుచు వనితలెల్ల చూపుచు, స్వావలంబన చూపుచు. మొదటి పాదం స్వావలంబన చూపుచు వనితలెల్ల. ఆత్మవిశ్వాసము, స్వావలంబన చూపించి వనితలెల్ల ఆత్మవిశ్వాసమున సాగి అవనిపైన వనితలెల్ల ఆత్మవిశ్వాసమును చూపి అని సాగిన. ఓకే, ఆత్మవిశ్వాసమున సాగి వనితలెల్ల అవనిపైన, ఆత్మవిశ్వాసమున సాగి అవనిపైన. స్వావలంబన, ఆత్మవిశ్వాసం, విద్యావంతం, సమానత్వం. విద్యావంతులకు విద్యావంతము అన్నారా? ఏమన్నారు మీరు పదం? విద్యావంతము, విద్యావంతులు అని కూడా వాడవచ్చు. స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమానత్వం, ఆత్మవిశ్వాసం. విద్యావంతం విద్యావంతులు అంటే 3 గురువులే కదా సార్. విద్యావంతం ఎట్లా ఉపయోగిస్తాం మరి? మీరు సాగి విద్యా నువ్వు ఉండాలి.
ఆ. విద్యావం 3 గురువులే కదా. అవును అవధాని గారు, విద్యావంతుడు అంటే విద్య అనే ఆవిడికి వంత పాడేవాడా? వంత పాడేవాడిని వంతుడు అనవచ్చాము. ఆవంత, రవంత. ప్రస్తుతానికి సమాధానం ఇవ్వాలి. ఇచ్చాను. అది వంత లేదు కదా, అది మంతం. చేరి విద్యకు వంతం అది ఉండదు. మనం సరి చేసుకుందాం, చేద్దాం. పదం మార్చమంటారా? వద్దులేండి, పదం ఉండే. విద్యావతులు అన్నారు వారు, విద్యావతులు. అదైనా ఒకటే, ఇదైనా ఒకటే. అదంటే అది పదం విద్యావంతత అనే పదం ఉండదు కాబట్టి మార్చిండ్రు. విద్యావతులు అని మార్చుకుంటే విద్యామతులు అంటే సరిపోతుంది. విద్యామంతులు అంటే ఒకటేనా సార్ ఉన్నది? 2 ఉన్నాయా? అంటే ఇంకా సమానత్వం ఉంటుంది కదా, 2 పదాలు. దివ్య విద్యా చూపుచు వనిత విశ్వాసమున సాగి అవనిపైన దివ్య విద్యావతులగుచు దీప్తి నొంద. విద్యావతులగుచు దివ్య విద్య అంటే గణభంగం అవుతుంది. దివ్య తర్వాత విద్య రాదు. ఎందుకు రా సార్? విద్యావతులు అంటే సరిపోతుంది. సరిపోతుంది. దివ్య విద్యావతులు అంటే సరిపోతుంది. దీప్తి నొంది. విద్యా విధులు అంటే విద్యా విధులు అన్నా సరిపోతుంది. దివ్య విద్యావతులగుచు దీప్తి చూప. దీప్తి చూప వచ్చును సమానత్వం. అట్లా రాసుకోండి. రాసిండ్రా? దివ్య విద్యావతులగుచు దీప్తి చూప వచ్చును సమానత్వమదియే వగచుటేల. వచ్చును సమానత్వమదియే వగచుటేల. చెప్పాలా మీరు మరోసారి మొత్తం? స్వావలంబన సాధించి వనితలెల్ల. స్వావలంబన చూపించి వనితలెల్ల. అయితే అవధానంలో అంతకు ముందు చెప్పిన పాదాన్ని మళ్ళీ రిపీట్ చేసినప్పుడు 1-2 పదాలు కొద్దిగా అటు ఇటు కావచ్చు, అయ్యే అవకాశం ఉంది. అవి పట్టించుకోరా మొత్తం. వచ్చును సమానత్వమదియే వగచుటేల. వచ్చును సమానత్వమదియే వగచుటేల. ఆ విధంగా సమానత్వాన్ని సాధించడం జరిగింది. అది ఎన్స్ప్రూవ్డ్. 13వ దత్తపది తోకల నరహరి గారు ఇచ్చినటువంటిది. శాంతము, ప్రాంతము, పంతము, సొంతము. ఈ పదాలతో ఉగ్ర నరసింహుని వర్ణించమన్నారా? నరసింహుని గురించి చెప్పమన్నారు. ప్రాంతము, శాంతము, ప్రాంతము, పంతము, సొంతము. శాంతము, ప్రాంతము, సొంతము. వారు స్వేచ్ఛాచందం అన్నారు కాబట్టి మీరు తేటగీతి మొదలుపెట్టారు. ఓకే సార్. 4 పదాలు: శాంతము, ప్రాంతము, పంతము, సొంతము. పంతము, సొంతము. పంతము భూని నరసింహ ప్రభువు అప్పుడు. ప్రభువ అప్పుడు అది చెప్పాను మొదటి పాదం. పంతము భూని పంతము. పంతమున జూచి నరసింహ ప్రభువే అప్పుడు. ఉన్నారా? పంతమున జూపి నరసింహ ప్రభువే అప్పుడు. ప్రభువ అప్పుడు. ప్రభువే అప్పుడు. పంతం అయిపోయింది. స్తంభ ప్రాంతములో నిలిచి
శక్తి చూపి అన్నమే సార్. స్తంభ ప్రాంతములో నుండి సాగి వచ్చి ఇప్పుడు ప్రాంతము అని ఇచ్చారు రుచకులు, ఇక వేరే మార్గం లేదు, సరిపోయే పదాలు ఇస్తేనే. స్తంభ ప్రాంతము, ఆ కూలిన స్తంభము ఉన్న ప్రదేశము నుంచి వచ్చాడు. సరే, కానీ స్తంభ ప్రాంతము అని అంటే అప్పటికి స్తంభం విరిగిపోయింది కదండి, దాని అంతం వచ్చేసింది, అది గొప్పగా ఉంది, అందువల్ల ప్రాంతం, స్తంభ ప్రాంతం అంటే గొప్పగా విరిగిన స్తంభము అని. అంటే స్తంభ ప్రాంతములో నుండి సాగి వచ్చి ప్రాంతం అయిపోయింది, పంతం అయిపోయింది. శాంతమును వీడి ధనుజుని సంహరించి, శాంతమును వీడి ధనుజుని సంహరించి మూడైనవి. ఇంకోటి ఏంటారు సొంతమా ప్రహ్లాదు సొంతమున చేకొనే ప్రహ్లాదు శోభనలరా. చేకొనే ప్రహ్లాదు అన్న దగ్గర గణపంగము, చేకొనే ప్రహ్లాదు, సొంతముగా ప్రహ్లాదు, చేకొని ప్రహ్లాదు వేరు సమస్యలు కదా సార్. అవును, జేకొనే అన్నారు, చేకొనే అన్నారు, అక్కడికి అయిపోయింది. ప్రహ్లాదు అన్నప్పుడు అక్కడ బాలుని అంటే అయిపోతుంది, ప్రహ్లాద్ బదులుగా బాలుని అంటే అయిపోతుంది. బాలుని సొంతముగా చేకొనేను బాలు. నాకేం తప్పని పెట్టలేదు. సొంతముగా చేసే ప్రహ్లాదు శోభలలరా. పంతమున జూచి నరసింహ ప్రభువే అప్పుడు. మళ్ళీ నాకు నా అలవాటుకు నేను చదువుతున్నా, నరసింహ ప్రభువు అని చదవాలి. నరసింహ ప్రభువు అంటే గణభంగం అయిపోతుంది. ఎట్లయినా అంతే కదా, ఎట్లయినా అదే. పంతమున జూచి నరహరి ప్రభువే అప్పుడు స్తంభ ప్రాంతములో నుండి, మళ్ళీ ఇక్కడ కూడా స్తంభ ప్రాంతము అంటే గణభంగం అవుతుంది. స్తంభ ప్రాంతములో నుండి సాగి వచ్చి శాంతమును వీడి ధనుజుని సంహరించి సొంతముగా చేసే ప్రహ్లాదు శోభలలరా. అయ్యా, ఒకసారి దేహక్రియ ఒప్పుకుంటే అన్ని దేహక్రియతో ప్రారంభమైనవి నడుస్తూనే ఉంటాయి. పోతన గారు దేహక్రియ అని వాడారు కదా. అంటే ఇబ్బంది వాస్తవంగా పదాలు సంబంధించిన పదాల్లో ఇమిడే పదాల్లో దత్తపదిలో ఇచ్చినప్పుడు ఇబ్బంది ఉండదు. మరి అంటే పూర్తిగా ఇబ్బంది ఉండకూడదని కాదు, కానీ సబ్జెక్ట్ 14వ ఉండాలి. దత్తపది పానుగంటి రామమూర్తి గారు వారిచ్చిన పదాలు పలక, బలపం, కాగితం, కలము. నేటి బాలల గురించి, బాలలను గురించి, నేటి అన్న విషయం రాయలేదు, బాలల గురించి పద్యం చెప్పమన్నారు. అన్యార్థాలు అన్యార్థం అన్నారు, కరెక్టే. ఈ పదాలను అన్యార్థంలో వాడాలి. పలక, బలపం, కలము, కాగితం. మొదటి కాగితము కొద్దిగా కష్టమే, ముందు కలంతో ప్రారంభించారు. కలంతో చెప్పాను. నీ కల ముదముగా సాగి నిజమే అగుచు, అందులో కలము వచ్చింది. నీ కల ముదముగా సాగి నిజమే అగుచు కలము అయిపోయింది. పలక, పలకరింపుల. అమ్మ
లేదు. తారాజు వేయకండి. పలకరింపుల సాగుచు ప్రమదముగను. పలకరింపుల సాగుచు, పలకరింపులు, చిలకరింతలు, పులకరింతలు అన్నీ సమానమే. పలకరింతల సాగుచు ప్రమదముగను. నీదు దౌర్బల పంతము నిజము కాదు అంటే నాకు శక్తి ఉన్నది, యుక్తి ఉన్నది అనుకోవటం. దౌర్బల పంతములో బలపం వచ్చింది. దౌర్బల పంతము అంటే బలపం. పంతం. నీదు దౌర్బల పంతము నిజము కాదు. ఓ పంతము తెలుగా? తెలుగే. పందెము ఆ పంతం మీద కూడా తెలుగు. పంకము అంటే సరిపోతుంది, కానీ అక్కడ అర్థం సరిపోవాలి కదా. పంథ అవధాని గారు పంకం అంటే గుర్తు. పంకము నిజము కాదు, అవధాని గారు అది బురద లాంటిది. పంకము అంటే ఒకటి గుర్తొచ్చింది. ఒక ఇంటికి ఒక మిత్రుడి ఇంటికి మిత్రుడు వెళ్ళాడట. ఓ మిత్రుడి ఇంటికి వెళ్తే అక్కడ పందులు బాగా తిరుగుతున్నాయట. అబ్బా ఇక్కడ చాలా సౌకర్యంగా ఉందే అన్నట్ట అతను. సుకరములకు సంబంధించి అంటే సౌకరస్య భావం కూడా సౌకర్యం అవుతుంది కదా. అవునవును. కాబట్టి ఇక్కడ చాలా సౌకర్యంగా ఉందండి అన్నట్ట పందుల్ని చూసి. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నాను అంటే పంకము దౌర్బల పంకము అని అనమంటున్నాను. అది బురద లాంటి పంకాన్ని బలాన్ని నమ్ముకున్నాడు. నీదు దౌర్బల పంకము నిజము కాదు. రాసుకోండి. నీదు దౌర్బల పంకము నిజము కాదు. కాకపోతే ఆ పంకం దగ్గర కాలుడు కాకుండా చూసుకోవాలి. నిజము కాదు. దుష్టులంటకాగి తమిలో దూరబోకు. దుష్టులు అంటకాగి తమిలో. కాగితం బాగా తీసుకొచ్చారు. దుష్టులంట తమిలో. కాగితమిలో. దుష్టులంటకాగి కాగితమిలో అంటే ముప్రత్యయం తమిలో. సరే, ముప్రత్యయం లేకుండా కాగిత అన్నా సరిపోతుంది. రాసారా సార్? తమిలో దూరబోకు. దుష్టులంటకాగి తమిలో దూరబోకు. దుష్టులంటకాగి తమిలో దూరబోకు. 15వ దత్తపది ఇచ్చిన వారు ఆకారపు భుజేంద్రాచారి గారు. పద్యం చదవమంటారా ఒకసారి? నీ కల ముదముగా సాగి నిజమే యగుచు పలకరించుచు జనముల ప్రమదముగను నీదు దౌర్బల పంకము నిజము కాదు దుష్టులంట కాగి తమిలో దూరిపోకు. సరిపోయింది కదా. తర్వాత ఎవరు వీరు? ఆకారపు భుజేంద్రాచారి గారు ఇచ్చినటువంటి దత్తపది నవ్య, దివ్య, కావ్య, శ్రావ్య 10వ తరగతి పరీక్షలు, పబ్లిక్ పరీక్షల గురించి. మొదటి నవ్య అని చెప్పి నవ్య పదమున సాగచ్చు భవ్య రీతి. నవ్య కవ్య శ్రావ్య కావ్య. నవ్యమౌ బాట సాగుచు. నవ్యమౌ బాట సాగుచు భవ్య రీతి. నవ్య వచ్చింది. నవ్యమౌ బాట సాగుచు భవ్య రీతి. దివ్య ఫలితాలు సాధించి దీప్తి నొంది. దివ్య ఫలితాలు సాధించి దీప్తి నొంది. ఇక్కడ వరకు ఒక ఈ 2 పదాలు. కావ్యాలు శ్రావ్యాలు తేవాలి ఇండ్లకు. దివ్య ఫలితాలు సాధించి దీప్తి నొంది. దీప్తి నొంద.
కావ్యగానము చేయుచు కావ్యగానము చేయుచు కవులు నీదు ప్రతిభ. కావ్యగానము చేయుచు కవులు నీదు అంతవరకు మూడవ పదం. నీదు ప్రతిభ. ప్రతిభ నాలుగో పదం. ప్రతిభ శ్రావ్యం. ప్రతిభ నాలుగో పదం. ప్రతిభ నాలుగో పదం లేదండి. శ్రావ్యమౌ వినగ ఈ ప్రగతి రీతి. శ్రావ్యమౌ వినగ నీ ప్రగతి రీతి. ఈ దత్తపదాలను 4 పాదాలలోనూ నిక్షిప్తం చేస్తూ నవ్యమౌబాట సాగుచు భవ్య రీతి దివ్య ఫలితాలు అనకుండా ఫలితములు అనండి. దివ్య ఫలితముల్ సాధించి దీప్తి నొంద కావ్యగానము చేయగ కవులు మీదు ప్రతిభ శ్రావ్యమౌ వినగ మీ ప్రగతి రీతి. నీదు వరకు మూడో పదం. ఇప్పుడు 16వ ప్రాశ్నికులు తాడిచెర్ల రవి గారు ఇచ్చినటువంటి దత్తపది గాడిద, పంది, కుక్క, దున్నపోతు. అరే సౌకర్యం ఈ ఇక్కడ పదాలతో సౌకర్యం ఎక్కడ ఉన్నది? దూషణ సౌకర్యం ఎక్కడ ఉంది? పక్కనే. అభినందించమన్నారు వారు అని అభినందించడం. ఇచ్చినప్పుడు వారితోని. అవును అవధాని గారు అల్లసాని పెద్దన్న గారికి నిరుపహతి స్థలంబు రమణీప్రియ దూతిక తెచ్చి ఇచ్చి కప్పుర విడం ఉంటే కానీ కవిత్వం చెప్పలేడట. మరి మీరు కవిత్వం చెప్పాలంటే మీకేం కావాలో? ఇప్పుడైతే ప్రస్తుతం వారు పక్కన ఉన్న వారైతే గాడిదనిచ్చారు, పందినిచ్చారు, ఇంకెవరో గజ్జిని ఇచ్చారు, దురదనిచ్చారు. ఇక్కడెక్కడ కప్పురం వాసన కనిపించట్లేదు. గాడిద, పంది, కుక్క, దున్నపోతు వీటితో నీదు చూపంది అని మొదలుపెట్టాను. అభినందన పద్యం ఒకటి. అభినందన అని ఎవరిని అభినందిస్తూ? అభినందన ఏం లేదు, స్టేట్మెంట్ అంతే. గాడిదనే. ఇప్పుడు వాటిని విరవటానికి వీలైన పదాలు కాదు అవి. నీదు చూపంది అని మొదలుపెట్టాలి. నీదు చూపంది పనులను నిర్వహించి. నీదు చూపు అంది అన్న చోట నీదు చూపంది పనులను నిర్వహించి పంది. పెరిగే మా కుక్కపోత. మాకు ఉక్కపోత. పెరిగే మా కుక్కపోత పెరిగిందండి. కుక్కపోత పెరిగిందట. కుక్కపోత. పెరిగే మా కుక్కపోతయే పెరిగే మా కుక్కపోతయే విరిగే మనము. మీ మాటలతోటి చేసి గాడిద చాకిరీనా? చేసి గాడిద చాకిరి చేవ చూపి. ఇక గాడిదకు వేరే పదాలు దొరికే అవకాశం లేదు. ఇక చేసి గాడిద చాకిరి చేవ చూపి. ఇంకొకటి ఉందా? గాడి దప్పక దున్నపోతులై వర్తించ దోషమగునే. నీదు చెప్పండి. నీదు చూపంది పనులను నీదు చూపంది పనులెల్ల నిర్వహించి పెరిగే మా కుక్కపోతయే విరిగే మనము చేసి గాడిద చాకిరి చేవజూపి దున్నపోతువై వర్తించ దోషమగునే. ఇది నర్తించాలండి. తర్వాత 17వ దత్తపది గొట్టె రమేష్ గారు ఇచ్చినటువంటిది.
పిలక గిలక తిలక మొలక మొలక పిలక గిలక తిలక మొలక వీటిని ఈ సోషల్ మీడియా వైపరీత్యాలు, పిల్లలు తల్లులు వాళ్ళ అనుబంధాలు ఎట్లా మారుతున్నాయి ఏమిటి? సోషల్ మీడియా, సామాజిక మాధ్యమం. పిలక గిలక తిలక మొలక 4 పదాలు. మొదటి పదం ఏం చెప్పాను? మొలకలు. మొలకలేసిన మాధ్యమ మూర్తులగుచు. కానీ ఇక్కడ వేసిన అనేది ఇక్కడ సరిపోదు అంటారు, కానీ ఇటువంటి పండితులు నడిపిద్దాం. బెస్ట్ అవధానం అనిపించుకున్నారు. మొలకరించిన అనొచ్చు, మొలకలెత్తిన మొలకరించిన అనొచ్చు, మొలకలెత్తిన బాగుంది. మొలకలెత్తిన మాధ్యమ మూర్తులగుచు. మొలకలు ఎత్తేస్తే ఇంకేం మిగులుతుందండి? బీడు భూమి మిగులుతుంది. మొలకలు ఎత్తేయమండి, అప్రస్తుతం వారు అట్లాగే, వారికి అదే మిగులుతుంది. మొలకలెత్తిన మాధ్యమ మూర్తులగుచు. తర్వాత తిలక తిలక మాధ్యమ మూర్తుల. గిలకరించుచు చెరవాణి పులకరింత. చెరవాణి పులకరింత ఏమైంది? గిలకర్ అయిపోయింది. గిలక అయిపోయింది. తిలక తిలక పిలక కావాలి. తిలకమై నిలిచే వాట్సాప్ దివ్య దృష్టి. తిలకమై నిలిచి వాట్సాప్ దృష్టి నిలిపి. వాట్సాప్ తిలకం. అవును, ఫోన్కి తెలుగులో పేరు చరవాణి అనండి. కరవాణి చెరవాణి అంటే ఇది సంస్కృతం కదా, నిజంగా తెలుగులో పెడితే ఎలా ఉంటుంది ఫోన్కి పేరు? అచ్చ తెలుగులో పెడితే. ఇది సంస్కృతం కదా, చరవాణి తెలుగు ఎలా అవుతుంది? కరవాణి కూడా సంస్కృతమే. కరము ఇప్పుడు అచ్చ తెలుగులో కావాలి అంటే విటుబాబు అయ్యా, మనం తెలుగు మాట్లాడుతున్నామా, మనం సంస్కృతం మాట్లాడుతున్నామా? మనం మాట్లాడేది సంస్కృతం కాదా? తెలుగేనా? తెలుగే రాదు, సంస్కృతమే బాగా వచ్చు. ఇప్పుడు మీరు మాట్లాడేది తిలకమే నిలిచి వాట్సాప్ దృష్టి నిలిపి. తిలకం అయిపోయింది. పిలక 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 జూడుమ అయిపోయిందా? ఒక పాదం ఉందేమో, ఇంకొక పాదం పిలక మిగిలింది. పిలక మిగిలింది. తిలక తిలకమై నిలిచి వాట్సాప్ దృష్టి నిలిపి సొంపిలక. తమిళ్ వాళ్ళు మొబైల్ని కై పేసి అంటారు. కై చెయ్యి కదా, వాళ్ళు కూడా తమిళ్లో కూడా కై అంటే చెయ్యే, అక్కడ ద్రవిడ పదం కాబట్టి. వాళ్ళు కై పేసు అంటే మాట్లాడటం, కై పేసి చేత్తో పట్టుకొని మాట్లాడేదాన్ని. కై పేసి. అయ్యా రాసుకోండి. సొంపిలక భువి నిల్చుట చోద్యమగునే. సొంపిలక సొంపిల్లక అన్నట్టు. సొంపిలక భువి నిల్చుట చోద్యమగునే. మొలకలెత్తిన మాధ్యమ మూర్తులగుచు గిలకరించుచు చరవాణి పులకరింత తిలకమై నిల్చు వాట్సాపు దృష్టి నిలిపి సొంపిలక భువి నిల్చుట చోద్యమగును. తర్వాత 18వ దత్తపది ఇచ్చిన వారు ఉడుత సంపత్రాజు గారు ఉన్నారా? వారు ఇచ్చినటువంటి పదాలు రుధిరం, మధురం, చెదరం, అధరం. వీటితో రాజకీయాలపైన పద్యం చెప్పమన్నారు. రుధిరం, మధురం, చెదరం, అధరం. చెదరపు చట్రము నిల్చా. చెదరపు చట్రమును చెదరమై
ఇలా చెప్పి సార్ తేటగీత చెప్పిందా? చెట్రమందు. చెదరమై సాగు కుట్రల చెట్రమందు. చెదరమై సాగు కుట్రల చెట్రమందు. చెదరం అధరం మధురం రుధిరం. అంటే ఆ వరుస ఏం పాటించలేదు. చెదరమై సాగు కుట్రల చెట్రమందు. చెదరమై సాగు కుట్రల చెట్రమందు. రుధిర దారలు పారంగ. రుద్రమే పారు రోషము రూపు కట్టి. రుద్రమే పారు రోషము రూపు గట్టి. ఇంతవరకు ఓకే. రెండు ఈ అదరాలు మధురాలను తీసుకోవాలి. రాకేయాలి. మధురమెక్కడ అవినీతి నిధులలోన. అధర కంపనమే మిగిలే ఆర్యులారా. మిగిలే ఆర్యులారా. మే మిగిలే అదే అధర కంపన మే మిగిలే అక్కడ అధర లఘు ఎక్కువవుతున్నది. అధర కంపనమే మిగిలే. ఆర్యుల మే యౌను అండి. అధర కంపెన మే యౌను ఆర్యులారా. మిగులు అధర కంపన మే యగు. అధర కంపన మే యగు ఆర్యులారా. కంపన మే అగు. కంపన మే యగు. తర్వాత 19వ దత్తపది ఇచ్చినటువంటి వారు నల్లగొండ సురేష్ గారు. వారిచ్చినవి భక్షణము, రక్షణము, లక్షణము, దక్షిణము. రామాయణార్థములో పద్యం చెప్పమన్నారు. భక్షణము, రక్షణము, లక్షణము, దక్షిణము. రక్షణము గోరి ఋషిరాజి. రక్షణము కోరి ఋషిరాజి. అంత రాసిందా మొదటి పదం? రక్షణము గోరి ఋషిరాజి రాముజేరి. లక్షణముగా యాగముల దక్షిణములు. లక్షణము చెప్పి యాగము దక్షిణములు. పొంది మూడో పదంలో పొంది. లక్షణము చెప్పి యాగము దక్షిణములు రెండో పదం వరకు. పొంది రెండు పదాలు వచ్చాయి. పొంది దక్షిణము. పొంది మూడో పదం. పొంది సంతసమునొంది సంతసమునొంది అంట. సంతసముంది సంతసమొందుచు పూర్ణగతిని. ఓకే. సంతసమందుచు పూర్ణగతిని. నాలుగు ఇచ్చినాయి సార్, 3 అయిపోయినాయి. యజ్ఞభక్షణ ధనుజుల అణచివేసే అంతు చూసే. భక్షణము అన్నారు కదా. ధనుజుల నంతు చూసే. భక్షణ చర్యలు తప్ప సార్. భక్షక అందాము. భక్షణ కదా వాళ్ళు ఇచ్చింది అదే. పెద్ద అదే కాబట్టి అదే ఉంచు. తర్వాత 20వ దత్తపది
పాతూరు రఘురామయ్య గారు వారు ఇచ్చినటువంటిది అలుగు ములుగు తెలుగు వెలుగు గిరిజనుల చదువు అనే అంశం పైన పద్యం చెప్పమన్నారు. అలుగు ములుగు తెలుగు వెలుగు. అలుగు పారెను వెలుగులు ములుగులోన అంటే మొత్తం వచ్చేసినాయి ఒకటే పదంలో. అలుగు పోయేనా, అలుగు పోయగా వెలుగులు ములుగులోన. ఒక పాదంలోనే 3 వచ్చేసాయి. అలుగు పోయగా వెలుగులు ములుగులోన. తెలుగు భాషయే నినదించి తెలుగు భాషకు వన్నెలు తీర్చిదిద్ది. ఆయన అదే చెప్పాడు, నేనే అలుగు పోయగా అన్నాడు. అదే అదే అలుగు పోయటం కూడా అంటాం, అలుగు పార కూడా. అలుగు పోయటం కూడా అంటారు, అలుగు పోస్తుంది అంటారు. తీర్చిదిద్ది, తెలుగు భాషకు వెన్నెలు తీర్చిదిద్ది సంతసముగా. ఏమైనా సార్ రాసిండ్రా చెప్పాల్సిన. అలుగు అలుగు పోయగా వెలుగులు ములుగులోన తెలుగు భాషకు వన్నెలు తీర్చిదిద్ది. తెలుగు భాషకు వన్నెలు తీర్చిదిద్ది సాగిరి గిరిజనులు వని సంబరముగా. సాగిరి గిరిజనులు వని సంబరముగా అక్షరాలను నేర్చిరి యశము నొంది. నేర్చిరి అక్షరాలను నేర్చిరి యశము నొంది. అయిపోయింది. ఇప్పుడు 21వ దత్తపది గండికోట లింగేశ్వర శర్మ గారు ఇచ్చినటువంటిది. కవనము సవనము పవనము భువనము. కవనము సవనము పవనము భువనము ఈ పదాలతో కాకతీయుల యొక్క సాహిత్య సేవను వివరిస్తూ పద్యం చెప్పమన్నారు. మొదటి పాదం చెప్పాను. కవనము కాకతీయులకు కమ్రరసమ్ము ప్రమోద మార్గము. కవనము కాకతీయులకు కమ్రరసమ్ము ప్రమోద మార్గమున్. మీరేనా రాసుకున్నారా? కవనము కాకతీయులకు కమ్రరసమ్ము ప్రమోద మార్గమున్. చెప్పాను సవనం. నెక్స్ట్ పిలవండి, మీరు పిలవండి. సార్ 2 చైర్స్ తీసుకెళ్ళండి. ఈ కార్యక్రమానికి అవధాన ప్రియ శ్రీ చేపూరి శ్రీరామ్ గారు చేస్తున్నటువంటి ఈ శతావధాన మహోత్సవానికి విచ్చేశారు సీతారాం గారు ఎంపీ గారు. వారికి హృదయపూర్వక శుభాహ్వానం పలుకుతోంది వేదిక. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్ది కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదుకు చేరి అక్కడ వారి ప్రతిభతో విద్యార్థుల్ని తీర్చిదిద్దుతూ తెలుగు సాహిత్యానికి మహోపకారం చేస్తున్నటువంటి గురువులు గోనానాయక్ గారు. గోనానాయక్ గారిని కూడా ఆచార్య గోనానాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయడం మాకు ఎంతో ఆనందదాయకం. వారు ఉదయమే నాకు కలిస్తే తప్పకుండా రావాలి గురువుగారు అంటే వస్తాను నాయన అని చెప్పినారు. వారు ఈ కార్యక్రమానికి విచ్చేసే వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. ధన్యవాదాలు. వారు విశిష్ట వింటారట.
కవనము, సవనము, పవనము, భువనము ఈ 4 పదాలను ఉపయోగిస్తూ కాకతీయుల సాహిత్య సేవను వివరిస్తూ చెంపకమాల పద్యం చెప్పమన్నారు. కవనము కాకతీయులకు కమ్రరసము ప్రమోద మార్గమున్, ఒకటో పదం ప్రమోద మార్గమున్, సవనము చేసి కావ్యముల సారమెరింగేడి ధర్మవర్తనన్, లేకుంటే చక్రవర్తులై అనండి. సవనము చేసి కావ్యముల సారమెరుంగుచు చక్రవర్తులై కవనము సవనము అయిపోయింది. తర్వాత పవనము, భువనము. భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు, భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు సాహితీ ధృతిన్, భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు సాహితీ ధృతిన్, పవనములైరి పవనములైరి దివ్యతర భావనలిచ్చుచు, దివ్యతర పవనములైరి దివ్యతర భావనలిచ్చుచు కావ్యరాశికిన్, పవనములైరి దివ్యతర భావనలిచ్చుచు కావ్యరాశికిన్. సుగంధ్ ఇక్కడ కవనము, సవనము, పవనము, భువనము ఈ 4 పదాలను ఉపయోగిస్తూ కాకతీయుల యొక్క సాహిత్య సేవను వర్ణించమంటే, కవనము కాకతీయులకు కమ్రరసమ్ము ప్రమోద మార్గమున్, సవనము చేసి కావ్యముల సార మెరుంగుచు చక్రవర్తులై, భువనమునన్ కవీశ్వరుల పోషణ చేయుచు సాహితీ ధృతిన్, పవనములైరి దివ్యతర భావనలిచ్చుచు కావ్యరాశికిన్ అని చెప్పడం జరిగింది. తర్వాత 22వ అమరవాది శంఖచక్రాల రాజశేఖర శర్మ గారు ఇచ్చినటువంటి దత్తపది శంఖ చక్ర గద పద్మ, శంఖ చక్ర గద పద్మ ఈ పదాలతో శివస్తుతి చేయమన్నారు, పరమేశ్వర స్తుతి. ఇవి వాస్తవానికి విష్ణువు యొక్క 4 చేతులలో ఉంటాయి. అంటే ఆ పదాలను అవి తీసుకొని విష్ణువు ద్వారా శివ పూజ చేయించాం. అది శంకుచక్రాలు మొదలుపెట్టాక శ్రీకరాన్ని చెప్పాను, మొదలుపెట్టాను. మొదటి పదం వారు ఉన్నారా? దివ్యత శంకుచక్రములు దీప్తిని పెంచగా విష్ణుమూర్తియే, భవ్యత పద్మలాంఛనయే, పద్మలాంఛన అంటే లక్ష్మి, భవ్యత పద్మలాంఛనయ భాసిల తోడుగా, సో పద్మ వచ్చింది ఇక్కడ. భవ్యత పద్మలాంఛనయ భాసిల తోడుగా సాగిపోయి పెన్నవ్య, పెన్ అంటే ఎక్కువ గరిష్టమైన పేరు ప్లస్ నవ్య, పెన్నవ్య, పెన్నవ్య చేయవచ్చునా? పెన్నిక అన్నట్టు పెన్నురము కాబట్టి పెన్నురము అని ప్రయోగం ఉంది కాబట్టి పెన్నవ్యత
పెన్నురము కూడా ఉంది. సరే, పెన్నవ్యత నవ్యత చెప్పచ్చు. పెన్నవ్యత చూపి సాగుచును నాట్యము చేయు. పెన్నవ్యత చూపి సాగుచును దోప చూపు పెన్నవ్యత దోప పెన్నవ్యత దోప సాగుచును పెన్నవ్యత దోప శంకరుని నాట్యము జూచుచు. పెన్నవ్యత జూప శంకరుని నాట్యము జూచుచు దోయిలించుచున్. పెన్నవ్యత దోప శంకరుని నాట్యము జూచుచు దోయిలించుచున్ ఒక్క నిమిషం. భవ్యత నవ్యత నవ్య అయిపోయింది. ఇంకోటి ఏముంది? ఇంకా సవ్యత సాగ దర్శనమున. సవ్యత సాగ దర్శనమున అంటే గద వచ్చింది. దర్శనమున సవ్యత సాగ దర్శనము సవ్యత సాగ దర్శనము సాచికరమ్ములు మ్రొక్కే ఈశ్వరున్. సాచికరమ్ములు మ్రొక్కే ఈశ్వరున్. సాచికరమ్ముల మ్రొక్కే ఈశ్వరున్. తర్వాత 23వ దత్తపది పబ్బా రాజేశ్వరి గారు ఇచ్చినటువంటిది. వారము, నేరము, భారము, ఘోరము ఈ పదాలను ఉపయోగిస్తూ కృష్ణ లీలలను వర్ణించమన్నారు. ఉత్పలమాల వారే అడిగారా, మీరు చెప్పారా? వారే అడిగారు. ఉత్పలమాలలో వారము 7 రోజులను వాడలు తిరుగుచు గోపబాలుడే అనే మొదటి పాదం చెప్పాను. వారము 7 రోజులను వాడలు తిరుగుచు గోపబాలుడే వారము తిరిగిన గోపాలుడే. భారములైన వక్షముల భాసిలు భామల. భారములైన వక్షముల భాసిలు భామల గేలిసేయుచున్ ఘోరము నెక్స్ట్. భారము, ఘోరము, నేరము. ఘోరము యవును కాదే దది కుంభము భిన్నము సేయు. ఘోరము యవును కాదే దది కుంభము. ఘోరము ఎవరు కాదు. ఎట్లా అవుతుంది? ఘోరమే అన్నాము. ఘోరమే. కుంభం అంటే ఇది సరిపోయింది కదా. ఘోరములవును కాదే. ఘోరమే సింగులర్. ఘోరమే యవును, ఘోరములవును. పోనీ నవ్వును పెట్టండి. వెరపు కుదరకపోతే నవ్వును పెట్టండి. నవ్వునే పెడదాము. ఘోరమే యవును కాదే దది కుంభము భిన్నము సేయు. దది కుంభము భిన్నము సేయుటన్నచో 3 అయినాయి. ఇంకా నేరం. అవధాని గారు, నేరం సంగతి ఏమో కానీ ఒక అనుమానం. ఈ మధ్య సినిమా వాళ్ళకి నెపోటిజం అని చాలా అంటూ ఉంటారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకురావటం. అసలు ఇది మన పురాణాల నుంచే మొదలైంది కదా. అర్జునుడిని ఏమో ఇంద్రుడు తీసుకుపోయాడు, ధర్మరాజుని యముడు తీసుకెళ్ళాడు. సో బొందితో ఇంకెవరికి అవకాశం లేదు, వాళ్ళకి తప్ప. అప్పుడే నెపోటిజం ఉంది అప్పటి నుంచే. మన నెపోటిజం మాటలలోనే, వాళ్ళ నెపోటిజం చేతల్లో కూడా. అంటే ఎవరి పిల్లల్ని వాళ్ళు అందరూ ఎక్కిస్తారు కదా, అదే కదా నెపోటిజం అంటే. కాబట్టి అర్జునుని ఇంద్రుడు, ధర్మరాజు యముడు అందలాలు ఎక్కించారు. జయ
నేరము కాదే నేస్తమ, నేరము కాదే నేస్తమ, వినిర్మల నీల తనూభవ జయా. కృష్ణుడు నేరము కాదే నేస్తమ, వినిర్మల తనూభవ జయా. 24వ దత్తపది మంచికట్ల శ్రీనివాస్ గారు అడిగారు. భాష, భావం, భవిష్యత్, భద్రత ఈ పదాలను ఉపయోగిస్తూ మాతృభాషా దినోత్సవాన్ని గురించి పద్యం చెప్పమన్నారు. ఉన్నారా శ్రీనివాస్ సార్? భాష, భద్రత, భవిష్యత్, భద్రత, భవిష్యత్తు భద్రత, భాషా భావం భద్రత. మాతృభాషా దినోత్సవం. భాష భద్రత నొందగా భాసురముగా. రెండు వచ్చాయి కదా, రెండు ఉన్నాయి కదా, రెండు వచ్చాయి. భాష భద్రత కోరుచు భాసురముగా. భాష భద్రత రెండు వచ్చాయి ఇందులో. భాష భద్రత కోరుచు భాసురముగా. భావముజ్వలమైన సభలను చేసి, భావముజ్వలమైన సభలను చేసి, భావముజ్వలమైన సభలను చేసి చేసి భాష చేసి తెలుగు భాషకు భవిష్యత్తు అన్నారు. తెలుగు భాషకు ఉజ్వల దీప్తి తెచ్చి, తెలుగు భాషకు ఉజ్వల దీప్తి తెచ్చి, తెలుగు భాషకు ఉజ్వల దీప్తి తెచ్చి చూపగా భవిష్యత్. తెలుగు భాషకు నుజ్వల దీప్తినిచ్చి, తెలుగు భాషకు నుజ్వల దీప్తినిచ్చి, దీప్తి తెచ్చి భాషకు దీప్తి తెచ్చి నిలుచును భవిష్యత్ నిధియే నిజము సుమ్మి. నిలుచు భవిష్యత్తున నిధియే నిజము సుమ్మి. నిజము సుమ్మి. నిలిచే భవిష్యత్తున నిధి నిజము సుమ్మి. శ్రీనివాస్ సార్ చెప్పాలా మొత్తం? చెప్పండి ఒకసారి చెప్పండి. భాష భద్రత గోరుచు భాసురముగా, భావముజ్వలమైన సభలను చేసి, తెలుగు భాషకు నుజ్వల దీప్తి తెచ్చి, నిలుచును భవిష్యత్తున నిధి నిజము సుమ్ము. ఆ తర్వాత చిట్ట చివరి దత్తపది అంశాన్ని ఇచ్చినటువంటి వారు కలకుంట్ల అనిత గారు. వారిచ్చిన పదాలు విశిష్ట, కనిష్ట, ప్రతిష్ట, గరిష్ట. స్త్రీ యొక్క సాధికారిత కారిక ఏమనాలి? సాధికారతను గురించిన పద్యం చెప్పమన్నారు. ఏ ప్రాణమైనా ఒకటే. విశిష్ట. ఇప్పుడు కనిష్ట గరిష్టాల్లో మహాప్రాణమా అల్ప ప్రాణమా అనే ప్రసక్తి వచ్చినప్పుడు విజయ్ కుమార్ గారు ఉన్నారా? ఉన్నారు. ఏమన్నారు? గట్టివే అన్నారు. గట్టివే. వట్టివి కాదు, గట్టివే. కనిష్ట, మహాప్రాణాలే. గరిష్ట, రెండు. మరి ప్రతిష్టలో? ప్రతిష్ట అల్ప ప్రాణమే. ప్రతిష్ట గట్టిదేమండి. గట్టిదే. ప్రతిష్ట దేవుణ్ణి ప్రతిష్ఠించారంటారు కదా, అది మళ్ళీ మహాప్రాణమే. గరిష్ట ప్రతిభ, మహాప్రాణాలు. మూడు మహాప్రాణాలు. ఆపండి. ఇప్పుడు అవధాని ఏది కరెక్ట్ అనుకుంటే అదే. అవధాని ఏదనుకుంటుంది. ఇక ఈ చివరి దత్తపది కాబట్టి శిష్టులు ఏమనుకుంటే అదే. శిష్టులు ఏమనుకుంటే అదే. వరిష్ఠులు ఏమైనా అనుకుంటారు. శిష్టులు అనుకున్నదే కావాలి. లెక్కలేదు. ప్రీతి చూపుచు అని చెప్పిన కదా సార్. గరిష్ట ప్రతిభ. వద్దొద్దు అలా ఏమొద్దు, ఇబ్బంది లేదు ఉండ. నేను
ఏదైనా అర్థం అదే, అర్థం మారదు. మేము ఏమనుకుంటున్నాం అర్థమో గరిష్ట ఏదైతే అనుకుంటున్నామో అదే వస్తుంది. మీరు మహాప్రాణం పెట్టినా అల్ప ప్రాణం పెట్టినా సో ఇబ్బంది ఏం లేదు. అర్థం అదే. మీకు మొదటి పదం చెప్పాను కదా, ప్రీతి చూపుచు వనిత గరిష్ట ప్రతిభ. గరిష్ట వచ్చింది అందులో. వీక ఇష్టం, వీకనిష్టం, వీకనిష్టము మది నేను చెప్పిన వీకనిష్టము అనిష్టం, వీకనిష్టము వృద్ధిని వీడబోక. కనిష్టకు వీకనిష్ట, వీకన్ ఇష్టము, వీకనిష్ట అవుతుంది. అంటే వీక అంటే అందమైన. వీకనిష్టమవు దారిని వీడబోక. ఎవరికైతే ఏదైతే ఇష్టమైందో అది కావాలి. వీకనిష్టమవు దారిని వీడబోక. సాగి నెక్స్ట్ సుప్రతిష్ఠ. నెక్స్ట్ సాగి సుప్రతిష్టను సాగి సుప్రతిష్టముగను సమరమందు. సాగి సుప్రతిష్టముగను సమరమందు. సమరమందు అంతే. నిలుపగా నిలుపగా విశిష్టత బొందు నిజం నిజ పొందు నిలను. నిలుపగా విశిష్టను పొందు నిలుప సతము. నిలుపగా ఒక నిమిషం చెప్తాను. నిలుపగా నిలుపగా విశిష్టతను నిలుపగా విశిష్టతయే నిలుపగా విశిష్టతను బొందు నిర్మలముగా. నిలుపగా విశిష్టతను బొందు నిర్మలముగా. బాగుంది. 25 దత్తపది పూరణలైపోయాయి. ఉదయం సమస్యలైపోయాయి, దత్తపదులైపోయాయి. ఇక వర్ణనలు కొన్ని ఆశువులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు శర్మ గారు ఒక మాట్లాడు, ఒక నిమిషం మాట్లాడు. మన సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుండి ప్రొఫెసర్ గోనానాయక్ గారు ఒక ఆశువు స్పందిస్తారని పండిత సభకు ప్రణయమిల్లుతున్నాను. పాదాభివందనాలు. అవధాని గారికి పాదాభివందనాలు చేస్తున్నాను. మేము అవధాని గారి యొక్క వాట్సాప్ ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఈ చేపూరి అనే దానికంటే చెరుకు దానికి యాడ్ చేస్తే చెరుకు పూరి ఒక అద్భుతమైనటువంటి ఇది చేకూరి చెరుకు పూరి అని మేము అప్పుడప్పుడు అంటుంటాం సార్. కాబట్టి మీ యొక్క పాండిత్యానికి నేను శిరస్సు వంచు నమస్కరిస్తున్నాను. మా విద్యార్థి మార్నింగ్ అనుకున్నప్పుడు గోల్కొండ పద్యతోరణం అని కొత్తగా ఒక అసోసియేషన్ ఫామ్ అయింది మా సెంట్రల్ యూనివర్సిటీలో. మేము అక్కడి నుంచే ప్రారంభం చేస్తున్నాం. అది ఒక 6 నెలలు తరువాత మా దగ్గర కూడా మీరు రావాల్సి వస్తుంది. తప్పకుండా సార్, తప్పకుండా మేము మీకు ఆహ్వానిస్తున్నాం. మా గిరిజా గారు సార్ ఉన్నారు, వాళ్ళందరూ. అంటే నేను ఇప్పుడు సన్ శివరాల్ జయంతికి వచ్చాను సార్. నేను సన్ శివరాల్ జయంతి 287వ సంవత్సరము జయంతి చేసుకున్నాం. భారతదేశంలో 12 కోట్ల బంజారాల యొక్క ఆరాధ్య దేవుడు మా సన్ శివలాల్ మహారాజ్. ఇది 2001 నుంచి మేము మొదలుపెట్టాము. ఇవాళ 25వ జాతర సందర్భంగా ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్ర గవర్నమెంట్ కావచ్చు, ఇది అఫీషియల్ ఫెస్టివల్గా జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అయితే ఒకటే సార్, ఒక చిన్న విషయం ఏంటంటే 64 విదేశాల్లో బంజారాలు ఉన్నారు. వారు కూడా ఈవేళ
ఫిబ్రవరి 15వ తేదీ సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి జరుపుకున్నారు. మన దేశం కాకుండా భారతదేశంలో 64 దేశాల్లో బంజారా కమ్యూనిటీ ఇవాళ ఏకీకృతంగా దాదాపు 12-13 కోట్ల జనాభా ఇవాళ ఏకతాటి మీద వచ్చి సంత్ సేవలాల్ మహారాజ్ గారి జయంతిని మేము జరుపుకుంటున్నాం. కాబట్టి మా సంత్ సేవలాల్ మహారాజ్ గారి గురించి మీరు ఒక ఆశుపద్యం మీ యొక్క ధార నుంచి వినిపిస్తారని సవినంగా నేను నమస్కరిస్తాను. తప్పకుండా సార్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మరియు మన కాకతీయ విశ్వవిద్యాలయం జువాలజీ ప్రొఫెసర్గా, ఈసీ మెంబర్గా, ఎక్స్ ఎంపీగా ఈ పనిచేసినటువంటి సీతారాం నాయక్ గారిని ఈ శతావధాన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారాలు. ఉన్న 10-15 నిమిషాల్లో అంటే ఇంకా తెలంగాణ ఈ ప్రాంతంలో కానీ తెలుగు భాషకు ఉండేటువంటి మాధుర్యం, తెలుగు భాషకు ఎంత గొప్పతనం ఉంటుందో దాన్ని కాపాడుతున్నందుకు మీకు అందరికీ మరోసారి నేను చేతులెత్తి నమస్కరిస్తూ, నేను ఈ విశ్వవిద్యాలయ విద్యార్థిగా నేను బాటనీ వృక్షశాస్త్ర ఉపన్యాసకునిగా చాలా రోజులు ఇక్కడ పనిచేశాను. ఈ విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా కూడా నేను పనిచేశాను. ఆ తర్వాత ఈ విశ్వవిద్యాలయమే నన్ను పార్లమెంటుకు పంపించే అవకాశం కూడా విశ్వవిద్యాలయమే ఇచ్చింది, అది మనం మర్చిపోకూడదు. ఏదేమైనా ఈ కార్యక్రమం ఒక 100 మంది మేధావులు ఇచ్చేటువంటి ప్రశ్నల్ని, వాళ్ళు సంధించేటువంటి పదజాలాన్ని మళ్ళీ మీరు ఒక పద్య రూపంలో చెప్పడం ఇది ఏదో ఆషామాషి కాదు సార్. నిజంగా కూడా మీకు ఆ జ్ఞానశక్తి ఇచ్చిన సరస్వతి గారికి నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే ప్రాంతంలో పుట్టినట్టుగా ఈ అవధానం అనేటువంటి ఈ కార్యక్రమం ఇదే ప్రాంతంలో పుట్టినట్టు, ఇది కాకతీయుల కాలంలో పుట్టినటువంటి దీంట్లో ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం పూర్తి చేసుకున్న 50 సంవత్సరాల ఈ రజతోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయం ముందుకొచ్చి, ముఖ్యంగా మా విద్యార్థి చిరంజీవి రాజుతో పాటు వీళ్ళందరూ ఎవరైతే ఇక్కడ దీన్ని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ విశ్వవిద్యాలయంలో ఈ కార్యక్రమం పెట్టడం వల్ల విశ్వవిద్యాలయానికి ఒక మంచి పేరు వచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను సార్. ఈ కార్యక్రమం అందులో మా నాయక్ గారు చెప్పినట్టు నేను కూడా ఆ విషయాన్నే మీకు కూడా ఒకసారి, ఎందుకంటే చాలామందికి ఈ బంజారా కమ్యూనిటీ అంటే తెలియదు, ఈ దేశంలో బంజారా కమ్యూనిటీ అంటే తెలియదు. ఎవరు వాళ్ళు అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే వాళ్ళ భాషకు లిపి లేక దేశ విదేశాల్లో మాట్లాడేటువంటి, ఇక్కడ ఈ దేశంలోనే 15 కోట్లు ఉన్నారు వాళ్ళు, 15 కోట్లు ఉన్నారు. మీరు ఏ జిల్లా కాకపోతే అక్కడెందుకు సార్, మీకు ఒక తెలంగాణనే ఏదైనా గవర్నమెంట్ ఫామ్ కావాలంటే వీళ్ళే ఓట్లు వేయాలి. వాళ్ళు చెప్తారు, ఇప్పుడు కేసీఆర్ ఏమో వీళ్ళ వల్లనే ఓడిపోయింది అంటున్నాడు, ఆ వచ్చినటువంటి వాళ్ళేమో నేను వీళ్ళ వల్లనే వచ్చింది అంటున్నాడు. కానీ వాళ్ళకు ఎక్కడ చరిత్రలో స్థానం లేదు. కారణం ఏంటంటే భాషకు లిపి లేదు, భాషకు లిపి లేదు. ఆ పురాతన కాలంలోనే, అంటే సింధు నాగరికత కాలంలోనే వాళ్ళు పశువులనే ఒక రవాణా వ్యవస్థగా అందుకొని ఇంటింటికి ఆహార ధాన్యాలు ఇచ్చినటువంటి కమ్యూనిటీ అది. అందులో ఒక సంత సేవలాల్ మహారాజ్, ఇప్పుడు హాతీరాం బావాజీ, వీళ్ళంతా ఆ సంతతికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ వారసత్వం ఏదైతే ఉందో దాన్ని మేము కొంచెం ముందుకు నడుపుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఎక్కడైనా సందర్భం వస్తే ఈ కమ్యూనిటీని కొంచెం ఉత్సాహపరిచేటట్టుగా మీ పద్యం ఉంటుందని భావిస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. వారు అడిగిన ఒక పద్యము, గిరిజన సేవాలాలుయే స్ఫురణన నిల్చును సతతము, గిరిజన సేవాలాలుయే స్ఫురణన నిల్చును సతతము, స్ఫూర్తిని బెంచున్, స్థిరమగు సేవలు చేసెను, సేవలు చేసెను
స్థిరమగు సేవలు చేసెను. గిరిజన సేవాలాలుయే స్ఫురణన నిల్చును సతతము స్ఫూర్తిని బెంచును స్థిరముగా సేవలు చేసెను సరిలేరెవ్వరు అతనికి చాటగ ధరనిన్ వారికి సరి అవని వారు ఎవరు లేరు, వారు సేవలు చేశారు. అది మీటి అయిపోయినాయి. కరెక్ట్. ఈనాటి అవధాన పద్యం చెప్పనా మరోసారి సార్? పద్యం మరోసారి చెప్పనా? గిరిజన సేవాలాలుయే స్ఫురణన నిల్చును సతతము స్ఫూర్తిని బెంచున్ స్థిరమగు సేవలు చేసెను సరియగు వారెవరు తనకు చాటగ ధరనిన్. సరియగు వారెవరు తనకు చాటగ ధరనిన్. అదే చెప్పాను. థ్యాంక్ యూ. ఈ కాకతీయ విశ్వవిద్యాలయం మాధ్యాహ్నిక బమ్మెర పోతన ప్రాంగణంలో నిర్వహించిన దత్తపది కోవెల సుప్రసన్నాచార్య వేదికగా నిర్వహింపబడినటువంటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీ దహగం సాంబమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఒక నిమిషం. జ్ఞానవృద్ధ అయిన సభకు నమస్కారం. ఇది ఇటీవలి కాలంలో ఈ శతావధాన సందర్భం ఏదైతే ఉందో చాలా అరుదైనటువంటి విశేషమైనటువంటి విషయం. స్థానికుడై ఉండి అవధానం చేసేవారిలో వీరు బహుశా ప్రథములు. అది శతావధానానికి పోగొట్టుకోవడం శ్రీరామును అభినందించాల్సినటువంటి అంశం. సరే, ఏది ఎట్లున్నప్పటికీ ఈ కార్యం కాకతీయులు చేయగలుగుతారు. కాకతీయుల్లో కాక ఉంది మరియు తీపి ఉంది. కాకా తీపి రెండు ఉంటేనే వాళ్ళు కాకతీయులైనారని చెప్పి నారాయణ రెడ్డి గారు అన్నట్లుగా మనలో చేవ ఉంది, చేయగలిగిన శక్తి ఉంది. దాన్ని చేసి చూపిస్తున్నారు. శివుని ఆధ్వర్యంలో రాముడు, కంది శంకరయ్య గారి ఆధ్వర్యంలో చాలకత్వంలో రాముడు చేస్తున్నాడు. అసలు శివకేశవులకు వాస్తవానికి అభేదం, హరిరాద్వైతం అది యాక్చువల్గా. అందుకోసమే తిక్కన మన దగ్గరికి వచ్చాడు. ఆ హరిరాద్వైత తత్వాన్ని చెప్పడానికే తిక్కన మన దగ్గరికి వచ్చాడు రుద్రదేవుడి కాలంలో. అందువల్ల వీరి చాలకత్వంలో ఈ శతావధానం విజయవంతంగా రేపటికి ధారణతో రేపు ముగింపు అవుతుందని కావాలని, ఆ చేవ, ఆ ధారణా శక్తి ఆ సరస్వతి మాత శ్రీరాముకు కనికరిస్తుందని చెప్పి ప్రసాదిస్తుందని విశ్వసిస్తూ ఆమెను ప్రార్థిస్తూ అందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నమస్కారం సార్, ధన్యవాదాలు. అదేవిధంగా మరొక అతిథి శ్రీ తూమూరు లక్ష్మణరావు గారు. సభకు వందనం. కాకతీయ విశ్వవిద్యాలయం ఏర్పడి 50 సంవత్సరాలైన సందర్భంలో శరణోత్సవాల భాగంగా తెలుగు విభాగం ఈ యొక్క శతావధానాన్ని నిర్వహించుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను. ఇంకో గర్వకారణం ఏంటంటే ఇదే యూనివర్సిటీలో నేను నా ఎంఎస్సి, పిహెచ్డి పట్ల 2 కూడా ఇదే యూనివర్సిటీ నుంచి పొందినాను. ఈ యూనివర్సిటీ రాబోయే
కాలాల్లో ఇంకా ఉజ్వలంగా వెలగాలని కాంక్షిస్తున్నాను. పోతే మిత్రులు శ్రీరామ్ గారు ఇంతింతై వటుడింతై నభో వీధిపై అనంతై అన్నట్లుగా మా యొక్క శంకరయ్య గారి వారి యొక్క ఆశీస్సులతో ఇవాళ శతావధానాలు చేశారు. నిన్న తెలుగు డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ గారు లింగయ్య గారు ఏమంటే సహస్రావధానాలు కూడా చేసినటువంటి అది ఉంది. అందుకొరకు అది కూడా చేస్తున్నాం త్వరలో, నేను ఆశిస్తున్నాను. అది కూడా ఇదొక గర్వకారణంగా ఉంది. తర్వాత ఈ గడ్డ మీద పోతన, వానమామలై, వరదాచార్యులు లాంటి గొప్ప పద్యకవులు, ఆ పరంపరలో చాలా పద్యకవులు ఇవాళ ఉన్నారు. వారి సంస్మరణలో పోతన చరిత్రను రాసినటువంటి వానమామలై నుంచి ఒక్క పద్యం మీ గురించి, అది మా అవధాని గారు కోరారు, అది మీ గురించి ఒక్కటి వినిపించి నేను ముగిస్తాను. థ్యాంక్ యూ. ఓరుగల్ కోటలో 1 గంట నిలచిన ఆంధ్రుల పౌరుషం వ్యర్థమగును. ఓరుగల్ సరసి నీరొక మారు ద్రావిన అబల రుద్రమదేవి అననెరుంగు. ఓరుగల్ శిల్పము 1 మారు గంచిన తెలుగుల ప్రతిభలు తెలిసివచ్చు. ఓరుగల్ వాయువులొక తేప పీల్చిన ఆంధ్రుల స్వేచ్ఛావాంచలవగతమగు. ఓరుగల్ పేరెదనొక్క తడవ, ఓరుగల్ పేరెదనొక్క తడవ, తలపజాల్ తెలుగు చరితోన్నతుల నెరుంగా. ఓరుగల్ గడ్డనున్నట్టి ఒక్కొక్క శిలను, ఓరుగల్ గడ్డనున్నట్టి ఒక్కొక్క శిలను పిలిచిన ఓహో ఎంచు పలుకు తెలుగు వెలుగు. ధన్యవాదాలు సార్, ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శ్రీ దహగం సాంబమూర్తి గారిని మా చిరు సన్మానం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఈ సన్మాన కార్యక్రమంలో సార్ మా అవధాన విద్యా వికాస పరిషత్ హైదరాబాద్ నుండి ప్రత్యేకించి శ్రీరాము గారిని ఆశీపూర్వకంగా వారి కార్యక్రమంలో నిన్నటి నుంచి మాకు సహకరిస్తున్నారు. వారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో పార్లమెంటు మాజీ సభ్యులు శ్రీ సీతారాం నాయక్ గారిని కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అవధాని గారు రండి ముందు. సార్ ధన్యవాదాలు. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి శ్రీ తూమూరి లక్ష్మణరావు గారు, సహృదయ సాహితీ సంస్థలో వారు విశేషంగా పనిచేస్తూ ఎంతోమంది సహృదయులను తయారు చేసినటువంటి వారు ఈ శతావధాన కార్యక్రమానికి రావడం మాకు ఆనందదాయకం. మా మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస పరిషత్తు ద్వారా ఎంతోమంది యువ అవధానాలను తయారు చేస్తూ విద్యార్థులకు కూడా పద్య కవిత్వం మీద పట్టు సాధించే విధంగా చేస్తున్న వారి ప్రయత్నం అనన్యమైనది. ఆ కృషిలో వారు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు సార్. తర్వాత ఇప్పుడు మన సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సారు కాస్త ఆరోగ్యం ఇబ్బందిగా ఉండడం వల్ల దహగం సాంబమూర్తి గారు ప్రేమతో మన అందరి చప్పట్లతో ఒక్కసారి అందరం అభినందిద్దాం. అదేవిధంగా మన విశ్వవిద్యాలయం పక్షాన
ఎంపీ గారు వారికి సన్మానం చేస్తూ ఉన్నారు. ఈనాటి మరో అతిథి శ్రీ గోనానాయక్ గురించి శతావధాని ప్రోచ్కర్ ఓంప్రకాష్ గారు చిన్న పరిచయం చేస్తారు. ధన్యోస్మి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి ఆచార్య గోనానాయక్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో BOS చైర్మన్గా ఉన్నప్పుడు, పాఠ్య ప్రణాళిక సంఘాధ్యక్షులుగా ఉన్నప్పుడు 2015లో నా PhD పూర్తయింది. నిజామాబాదు జిల్లా పద్య సాహిత్యం సమగ్ర పరిశీలన అని వారెంతో నాకు దర్శకత్వం వహించి ఎన్నో సలహాలు సూచనలు అందించినారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నేను 1000 పేజీలతో 1000 పుటలతో ఆ పరిశోధన చేయడం జరిగింది. ధన్యవాదాలు వారికి ప్రత్యేకంగా. ఈ కార్యక్రమాన్ని చెప్పగానే విచ్చేసినారు. ఒకసారికి చప్పట్లతో అభినందిద్దాం. మరొక ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మాన్య మహోదయులు, మాజీ ఎంపీ గారైనటువంటి పార్లమెంట్ సభ్యులైనటువంటి సీతారాం నాయక్ గారిని ఈ సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా వారిని శుభస్వాగతం పలుకుతున్నాను సార్. నిన్న ఈరోజు చాలామంది గుర్తు చేసినారు అద్భుతమైనటువంటి ఈ కాకతీయ ప్రాంగణం. కాకతీయ అనగానే మనంతా కూడా ఒళ్ళు జలధరిస్తుంది. ఈ పట్టణం అనగానే పుట్టపర్తి వారు ఎంతో మహోజ్వలంగా కీర్తించడం జరిగింది. చుట్టను చుజడిసేవు చేరంగమరచేవు కాకతీయుల ఊరుగల్లు ఆంధ్ర చారిత్ర కన్యక పుట్టినిల్లు. చుట్టను చుజడిసేవు చేరంగమరచేవు కాకతీయుల ఊరుగల్లు ఆంధ్ర చారిత్ర కన్యక పుట్టినిల్లు. రుద్రమ్మ చండీశ్వరీదేవి జల పారించే శాస్త్రవుల రక్తము చెడనిసెలయేరుగా. యాదవాన్వయుడగు మహాదేవరాజుత మగువ అని చుల్కనగజూచి మనసులో మగతనము పేరాసలాచి వచ్చి పడినటనాడు చిచ్చుమిసి రుద్రమ్మ విక్రమము వెడలినందట, రూపెత్తి వెడలిందట. అట్లా యాదవాన్వయుడగు మహాదేవరాజుత మగువ అని చుల్కనగజూచి మనసులో మగతనము పేరాసలాచి వచ్చిందట. కదన రంగమునందు కాళికారూపమై ఏ ఎడల తాను గన్పించి యాదవుని ఆయువిక నిల్వదనిపించి తరిమినది దేవగిరి వరకు నిద్రిత గుహా సముదయముల తనదు హుంకారముల మేల్కొలిపి. అలాంటి ప్రాంతము. ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా కొనసాగింపచేయడానికి ఎంతోమంది సౌజన్యమూర్తుల యొక్క సహకారంతో కొనసాగుతుంది. వెలుగు ప్రభాకర్ గారు దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు ఎక్కడో అక్కడే కూర్చోండి. ముందు
ఐఐటి డైరెక్టర్ శ్రీ పి వెంకటేశ్వర ఐటీఐ డైరెక్టర్ శ్రీ పి వెంకటేశ్వరరావు గారిని సభావేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. వెలుగు ప్రభాకర్ గారు. చాలా సంతోషం. ఇంకో అరగంట అయినాక పోతే నన్ను అక్కడ దించేయి, నేను ఆ ఇంటికి పోతాను. నీకు ఎరికే కదా నేను ఉంటే చూడు.